యెహోవా దేవా, యేసునైనా పరిశుద్ధాత్మ దేవా, మా త్రియేక దేవా, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ దివ్యమైన పాదములకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఇదిగో తండ్రి, మా పట్ల మీరు చెబుతున్న ప్రేమకై కృపకై మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం నైనా. ఇదిగో తండ్రి, ఈ రోజంతా కాపాడినైనా తండ్రి, ఈ సాయంకాల వేళన తండ్రి మీ మందిరానికి తండ్రి ఒక చిన్న మందగా మమ్మల్ని చేర్చినందును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, ప్రకటన గ్రంథాన్ని తండ్రి మేము ధ్యానించుకొనిచుండగా నా గొప్ప దేవ పరమ తండ్రి, మీ సహాయాన్ని కోరుచున్నాం నాయన. ఇదిగో తండ్రి, పరలోక రాజ్యపు మర్మాలు తండ్రి మాకు తెలియచెప్పి నేర్పించి తండ్రి, ప్రకటన గ్రంథము మూసివేయబడిన గ్రంథము కాదు, ప్రకటించవలసినటువంటి గ్రంథం అని చెప్పి తండ్రి మేమందరము తండ్రి ప్రకటన గ్రంథాన్ని శ్రద్ధగా నేర్చుకుని ప్రకటించే వారమై, మీ నామాన్ని మహింపరిచే వారమై, పరలోక రాజ్యాన్ని భూమి మీద నిర్మించగలవారమై తండ్రి మేము ముందుకు వెళ్ళినట్లుగా మాకు శక్తిని తండ్రి, జ్ఞానాన్ని దయచేసి మీరే మహిమ పొందమని ఈ మను మా ప్రభు మీ ప్రియకుమారుడైన యేసయ్య నామాన్ని అడిగి వేడుకు ప్రార్థించి పొంది ఉన్నా నా పరమ తండ్రి. ఆమేన్. ఏమమ్మా, ఇంకెవరన్నా వస్తారా? జ్యోతిమ్మ రాలేదు. రామే మేడం గారు. సరే సరే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రకటన గ్రంథ ధ్యానాంశాల్లో భాగంగా ఈరోజు మనము 5వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాము. శ్రద్ధగా, సావధానంగా మన మనసుల్ని గ్రంథం వైపు తిప్పుదాము. దేవుడు ఏ మర్మాలు మనకు బోధించబోతున్నాడో శ్రద్ధగా మనము విని ధన్యతను పొందుదాం. మొదటి వచనం నేనే చదువుతాను, వినండి. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసియున్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడైయుండు వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను. ఈ 5వ అధ్యాయంలో తిరిగి మనకు పరలోక రాజ్యాన్నే ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు దేవాది దేవుడు. ఇక్కడ ఏం చూస్తూ ఉన్నాము? సింహాసనమునందు ఆసీనుడైయుండు వాని కుడి చేతిలో ఒక గ్రంథాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఆ గ్రంథానికి లోపల మరియు బయట రాసి ఉంది. లోపల రాసి ఉంది, బయట రాసి ఉంది ఆ గ్రంథానికి. అంతేకాకుండా ఆ గ్రంథానికి 7 ముద్రలు గట్టిగా వేయబడి ఉన్నాయి. అది తెరిచి ఉంచిన పుస్తకము కాదు. చాలా బలంగా, దృఢంగా, గట్టిగా మూయబడి ఉంది. ఎవరునూ తెరవకుండునట్లు 7 ముద్రలు గట్టిగా వేయబడి ఉంది ఆ గ్రంథం. మరి ఆ 7 ముద్రలు వేసి మూయబడి ఉన్నటువంటి ఆ యొక్క గ్రంథాన్ని పట్టుకొని ఉన్నాడు దేవాది దేవుడు, తండ్రి అయిన యెహోవా దేవుడు సింహాసనం మీద కూర్చొని. దాన్ని చూస్తూ ఉన్నాడు మన యోహాను గారు.
దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. వెంటనే ఒక బలిష్ఠుడైన దేవదూత వచ్చి, ఇదో దేవాది దేవుని కుడి చేతిలో ఉన్నటువంటి మూయబడి ముద్రలు వేయబడి ఉన్నటువంటి ఈ గ్రంథాన్ని విప్పుటకు యోగ్యత గలవాడెవడైనా ఉన్నాడా అని గట్టిగా బిగ్గరగా ఒక బలిష్ఠుడైన దేవదూత ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ మాట ఎక్కడెక్కడికి వినపడతా ఉంది? ఆ బలిష్ఠుడైన దేవదూత బిగ్గరగా ప్రకటిస్తూ ఉంటే, ఈ గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన వాడెవడైనా ఉన్నాడా అని ఆ బలిష్ఠుడైన దేవదూత ప్రకటిస్తూ ఉంటే, ఆ మాట పరలోకము మొత్తం పరలోకమంతా వినిపిస్తూ ఉంది, భూమికి వినిపిస్తూ ఉంది, భూమి కింద కూడా వినిపిస్తూ ఉంది. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథము విప్పుటకైనను కనీసము చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయాను. ఆ గ్రంథం వైపు చూడ్డానికి కూడా ఎవరికి శక్తి లేదు, విప్పడానికి అస్సలు శక్తి లేదు. పరలోక రాజ్యంలో చాలామంది ఉన్న దేవదూతలు, కోటాను కోట్ల మంది దేవదూతలు ఉన్నారు, 24 పెద్దలు ఉన్నారు, 4 జీవులు ఉన్నాయి, భూమి మీద పెద్ద పెద్ద ప్రవక్తలు ఉన్నారు, దైవజనులు ఉన్నారు. పాతాళ లోకంలో అక్కడ ఎవరున్నారో మనకు తెలీదు. అక్కడ ఉన్నవారు కూడా ఎవరే కానీ ఆ ముద్రను విప్పుటకు యోగ్యతను సంపాదించుకొని లేరు, యోగ్యత కలిగి ఉండలేరు. సరే, ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా. యోహాను గారు దేవాదేవుని చూస్తూ ఉన్నాడు, సింహాసనం పైన కూర్చున్నటువంటి ఆ యొక్క వెలుగును చూస్తూ ఉన్నాడు, కుడి చేతిలో ఆ గ్రంథాన్ని చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ గ్రంథాన్ని చూస్తూ ఉన్నాడో వెంటనే ఈయనలో ఆశ కలిగింది. ఆ గ్రంథంలో ఏముందో ఏమో, ఆ గ్రంథంలో ఏముందో ఏమో తెలుసుకోవాలనే ఆశ కలిగింది. తెలుసుకోబోతున్నానని చెప్పేసి ఆశతో ఉన్నాడు. అయితే ఆ దూత ప్రకటించినప్పుడు ఈ 3 లోకాలలో ఎవరే కానీ బయటికి రాలేకపోతూ ఉన్నారు. దాన్ని చూచి అయ్యో ఎవరు లేరా అని ఏడ్చుచూ ఉన్నాడు. ఆ గ్రంథంలో ఏముందో, దేవుని చేతిలో ఉన్న ఆ గ్రంథంలో ఏముందో నేను తెలుసుకోలేనా అని ఏడ్చుచూ ఉన్నాడు మన యోహాను గారు. అంతలో ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. నేను ఏడుస్తూ ఉంటే ఆ 24 పెద్దలో ఒక పెద్ద వచ్చి, నాయనా నువ్వు ఏడవద్దు, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఆ గ్రంథము విప్పేవాళ్ళు ఎవరు లేరా? ఆ గ్రంథం విప్పకుంటే ఆ గ్రంథంలో ఏముందో నేను తెలుసుకోలేనని నువ్వు ఏడుస్తున్నావు కదా, నువ్వు ఏడవద్దు. దావీదుకు చిగురు, యూదా గోత్రపు సింహం ఆ గ్రంథాన్ని విప్పటానికి జయము పొంది ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. సరే, ఆయన వచ్చి చెప్పాడు. ఇంకా అలా చూస్తూ ఉన్నాడు. అలా చూస్తుంటే మళ్ళీ ఎవరు కనిపిస్తూ ఉన్నారు? గొర్రెపిల్ల కనిపిస్తూ ఉంది. ఎక్కడ ఉంది ఆ గొర్రెపిల్ల? సింహాసనానికి
4 జీవులకు 24 పెద్దలకు మధ్యన వధింపబడినట్లుగా నిలబడి ఉంది. ఆల్రెడీ మెడను నరికి వేసినట్లుగా నిలబడి ఉంది గొర్రెపిల్ల. చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. గొర్రెపిల్లను చూశాడు. ఆ గొర్రెపిల్ల వధింపబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో మరణించినటువంటి ఆ కార్యము అక్కడ కనిపిస్తూ ఉంది. ఆ గొర్రెపిల్లకు, వధింపబడినటువంటి గొర్రెపిల్లకు 7 కొమ్ములు 7 కన్నులు ఉన్నాయి. కొమ్ములు దేనికి సాదృశ్యము అంటే అధికారానికి సాదృశ్యం. ఎలాంటి అధికారం ఉంది ఈ గొర్రెపిల్లకు, యేసుక్రీస్తు ప్రభుల వారికి? సంపూర్ణమైనటువంటి అధికారము ఉంది. 7 కొమ్ములు కదా ఉండేది. 7 కొమ్ములు ఉన్నాయి కాబట్టి సంపూర్ణమైన అధికారాన్ని కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. 7 కొమ్ములు 7 కన్నులు కూడా కలిగి ఉన్నాడు. ఆ 7 కన్నులు ఎవరంట? దేవాది దేవుని 7 ఆత్మలు. ఎవరి దగ్గర ఉన్నాయి ఇప్పుడు? ఎవరి ఆధీనంలో ఉన్నాయి ఇప్పుడు? యేసుక్రీస్తు ప్రభుల వారి గొర్రెపిల్ల ఆధీనంలో ఆ 7 కన్నులు ఉన్నాయి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారి మాట చొప్పున పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతే కదా. తిరిగి లేచి పరలోక రాజ్యానికి ఆరోహణం కాకముందు శిష్యులతో అంటాడు, నేను వెళ్తున్నాను, మీకు తోడుగా ఉండడానికి పరిశుద్ధాత్ముని పంపుతాను అని చెప్పేసి అన్నాడు. రైట్. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడైయుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనేను. వచ్చి ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు. ఆ తీసుకోవడానికి అర్హత ఏమంట? ఆ గ్రంథాన్ని తీసుకోవడానికి, దాన్ని విప్పటానికి అర్హత ఏమి ఉందంట? పైవచనం మనం ఏమి చూసుకున్నామమ్మా? జయించాడు. ఏం చేశాడు? జయించాడు. ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. జయించాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. జయము పొందిన తరువాతే పరలోక రాజ్యాన్ని మానవులకు చూపిస్తూ ఉన్నాడు, ఇస్తూ ఉన్నాడు. జయము పొందిన తర్వాతే. ఎక్కడ జయం పొందాడు? సిలువ మ్రాను పైన యేసుక్రీస్తు ప్రభుల వారు జయము పొందాడు. మనం ఇంకొక విషయాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు రక్తము చిందించిన తరువాత ఏ విధంగా ఉన్నాడు, రక్తము చిందింపక మునుపు ఏ విధంగా ఉన్నాడు. రక్తము చిందించిన తరువాత జయమునొందిన వానిగా పరలోక రాజ్యాన్ని మనుషులకు అందుబాటులోకి తీసుకొని వచ్చాడు. మనం ఏ విధంగా నిర్ధారించవచ్చు ఈ విషయాన్ని అంటే, లాజరు గారు ఉన్నారు. మరియా, మార్తా, లాజరు. వీళ్ళు యేసుక్రీస్తు ప్రభుల వారికి గొప్ప పరిచర్య చేసేటువంటి వ్యక్తులుగా మన బైబిల్లో ఉన్నారు. లాజరు గారు చనిపోతాడు. అప్పటికే యేసుక్రీస్తు ప్రభుల వారికి నమ్మినటువంటి ఒక శిష్యుడిగా ఉన్నాడు.
ఈ 12 మంది అపోస్తులు శిష్యులు. తర్వాత మిగతా వాళ్ళు చాలామంది శిష్యులు ఉన్నారు యేసుక్రీస్తు ప్రభుల వారికి. ఆయన వెంబడించేట ఒక మనిషిగా, ఆయనను నమ్మినటువంటి ఒక మనిషిగా లాజరు గారు ఉన్నారు. అలాంటి లాజరు చనిపోయాడని తెలిసింది. తెలిసిన తర్వాత 4 రోజులు ఆగి అక్కడికి వెళ్తాడు. మార్తమ్మ మరియమ్మ ఇద్దరు ఏడుస్తూ ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా, నువ్వు ఉండింటే లాజరు చనిపోయేవాడు కాదు అని ఏదో ఈ లోకరీత్యా వాళ్ళు ఆలోచిస్తూ ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వాళ్ళతో మాట చెప్పొచ్చు. అమ్మా, మీరు ఎందుకు ఏడుస్తున్నారు? ఏడ్చొద్దండి. మరణించాడు, ఇదో నేను పరలోక రాజ్యానికి పంపిస్తాను ఆత్మను అని ఉండొచ్చు. ఏం చేశాడు? పంపించాడు పరలోక రాజ్యానికి? పంపలే. పరలోక రాజ్యానికి పంపలేదు. తిరిగి బ్రతికించాడు. తర్వాత యాయిరు కుమార్తె, ఆ అమ్మాయి కూడా చనిపోతే, యాయిరు, నువ్వు నన్ను నమ్మావు, నేను వస్తే నీ కుమార్తె బ్రతుకుతుంది అని చెప్పేసి నువ్వు నమ్ముతూ ఉన్నావు. సరే, ఇదో నీ కుమార్తెను నేను పరలోక రాజ్యానికి పంపిస్తాను, ఎందుకు భయపడతావు? అది నిత్యరాజ్యము, నాతో నిత్యము ఉంటుంది నీ కుమార్తె అని ఆమెను పరలోక రాజ్యానికి పంపించాడా? లేదు. ఏం చేశాడు? తిరిగి బ్రతికించాడు. ఇంకొక విధవరాలి కుమారుడు తీయండి, లూకాసు వార్త 7వ అధ్యాయము 11వ వచనం నుంచి 15వ వచనం వరకు ఉంటుంది. లూకాసు వార్త 7వ అధ్యాయము 11 నుంచి 15 వరకు. అమ్మా, వెంటనే ఆయన నాయీనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి, అంటే ఊరి బయటికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. చదవమ్మా. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడెను ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన చిన్నవాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. చూడు, ఈ అబ్బాయి కూడా చనిపోయాడు. మరి ఎందుకు ఏడుస్తావమ్మా? ఏదో ఒక రోజు అందరూ చనిపోవాల్సిందే కదా. ఇదో నీ కుమారుణ్ణి నిత్యజీవంలోకి నేను పంపిస్తాను అని అన్నాడా? లేదు. తిరిగి బ్రతికించాడు. కారణం ఏంటి తెలుసా? ఎందుకు ఆ మాట చెప్పలేదు? నిత్య జీవానికి పంపిస్తానని చెప్పేసి మాట చెప్పలేదు. కారణం ఏంటంటే అప్పటికి ఇంకా ఆయన పవిత్ర రక్తము, పరిశుద్ధ రక్తము పాప పరిహారార్థమై చిందించబడలేదు. కాబట్టే పరలోక రాజ్యాన్ని అందరికీ చూపించలే, ఉపమాన రీతిగానే బోధించుకుంటూ వచ్చాడు. పరలోక రాజ్యాన్ని ఎవరికి చూపించంటే కేవలం ఏర్పరచుకున్న వాటి వాళ్ళకు మాత్రమే చూపించారు.
ఎప్పుడు పరలోక రాజ్యాన్ని చూపిస్తున్నాడు? ఆయన రక్తము చిందించి, ఆయన జయము పొందిన తరువాత, ఆయన ప్రియ శిష్యుడైన యోహానుకు చూపిస్తూ ఉన్నాడు. ఆయన ద్వారా మనకందరికీ చూపిస్తూ ఉన్నాడు. ఎందుకు చూపించలేదు అంటే, అప్పుడు ఎందుకు చూపించలేదంటే ఆయన ఈ లోకంలో వచ్చిన పనిని ముగించలేదు కాబట్టి, పాప పరిహారార్థమై, ఈ లోకంలో సర్వ మానవ పాప పరిహారార్థమై తన పరిశుద్ధ రక్తాన్ని అంతవరకు చిందించలేదు కాబట్టి వాళ్ళకు పరలోక రాజ్యాన్ని ఇవ్వలేదు. తన బోధనలో ఎవరికి కానీ పరలోక రాజ్యాన్ని చూపించలేదు. ఎప్పుడు జయాన్ని ఇక్కడ ఏమైందంట? జయము పొందిన వాడై ఉన్నాడు. గొర్రెపిల్ల, నువ్వు ఏడ్చొద్దు నాయనా అని చెప్పేసి అని ఓదారుస్తూ ఉన్నాడు. మరి ఇంకొక విషయాన్ని మనం ఇక్కడ చూడాలా, వాళ్ళెవరికి పరలోక రాజ్యాన్ని ఇవ్వలే, మరి తిరిగి బ్రతికించాడు. సిలువలో దొంగ, ఆ దొంగ, ప్రభువా నీ రాజ్యము వచ్చినప్పుడు నీ రాజ్యములో నన్ను జ్ఞాపకము చేసుకో అంటే, ఆ దొంగ, ప్రభువా నువ్వు ప్రభువు, నీకు ఒక రాజ్యం ఉంది, అది నిత్య రాజ్యము, నేను నమ్ముతూ ఉన్నా నువ్వు దేవాది దేవుడవు అని చెప్పేసి అని ఆ దొంగ చెప్పడంతో వెంటనే ఆ దొంగకి ఏమిచ్చాడు? పరలోక రాజ్యాన్ని, పరదైసును ఇచ్చాడు. కారణం ఏంటి? అప్పటికి రక్తాన్ని చిందించాడు, ఈ లోకం పైన జయాన్ని పొందాడు. చూద్దాం ఆ మాటను. దొంగతో ఒక్క మాట. లూకాసు వార్త 23:43. లూకాసు వార్త, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనేను. 42వ వచనం కూడా చదవమ్మా. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చి అంటే ఇక్కడ నమ్మేశాడు. ఆ దొంగ నమ్మేశాడు. ఈయన ఒక రాజు, ఈయన ఒక ప్రభువు, ఈయనకు ఒక సపరేట్ ఒక రాజ్యం ఉంది, ఈయన దేవాది దేవుడు అని సిలువలో ఆ దొంగ దేవుడు రక్షకుడు అని చెప్పేసి నమ్మినాడు. కాబట్టి ఏమంటున్నాడమ్మా? వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. వెంటనే ఆ దొంగకి ఇచ్చినాడు పరదేశం, పరలోక రాజ్యం. జయించాడు ఈ లోకాన్ని. సిలువ మ్రాను పైన సాతాను యొక్క తలను చితుక కొట్టాడు, జయించాడు. కాబట్టి ఆ గ్రంథాన్ని తీసుకొని ఆ గ్రంథాన్ని విప్పటానికి జయాన్ని పొందినాడు. విప్పి అందులో ఏముంది, ఏమి జరగబోతాయో, ఆ గ్రంథంలో ఏమి జరగబోతాయో అనేక మర్మాల గ్రంథంలో ఉన్నాయి. వాటన్నింటినీ కూడా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఎనిమిదవ వచనం. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణెలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ దేవాది దేవుని కుడి చేతిలో ఉంటే ఆ గ్రంథాన్ని తీసుకున్నాడో, వెంటనే ఆ 24 పెద్దలు, ఆ 4 జీవులు,
ఆ 24 పెద్దల చేతిలో ఏమున్నాయంట? సువర్ణ పాత్రలు ఉన్నాయి. సువర్ణ పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలో ఏముందంట? ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ప్రత్యక్ష గుడారంలో యాజకులు ఉన్నారు కదా, ఏం చేస్తారు యాజకులు? ప్రజల యొక్క ఆ ప్రార్థనలన్నిటి తీసుకుని పోయి, ఆ మనులన్నీ తీసుకుని పోయి పరిశుద్ధ స్థలంలోను, అతి పరిశుద్ధ స్థలంలోను దేవాదేవునికి సమర్పిస్తారు. ప్రవక్తలు ఏం చేసేవారు? ఎవరైనా పోయి అడిగితే కనుక ఆ మాటను దేవునికి చెప్పేవారు. దేవుడి నుంచి వచ్చిన యొక్క మాటను తిరిగి వాళ్ళకు చెప్పేటువంటి వారు ప్రవక్తలు కానీ యాజకులు కానీ ఆ పని చేసేవాళ్ళు. ప్రజల యొక్క ప్రార్థనలు యాజకులు తీసుకొని దేవుని దగ్గరకు తీసుకెళ్ళి పరిశుద్ధ స్థలంలోను, సంవత్సరానికి ఒక మారు అతి పరిశుద్ధ స్థలంలోను సమర్పించేవాళ్ళు. అదేవిధంగా ఇక్కడ జరుగుతూ ఉంచండి. 24 పెద్దలు ఆ పరిశుద్ధుల ప్రార్థనలు తీసుకొని ఏం చేయబోతున్నారు మనం కింద చూస్తాం. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని, రక్తమిచ్చి దేవుని కోసము మనల్ని కొన్నాడు. యేసయ్య మనల్ని కొన్నాడు. చూడమ్మా, దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. ఇప్పుడు నెక్స్ట్ దూతలు కనిపిస్తూ ఉన్నారు. పరలోక రాజ్యంలో దూతలు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నారు. ఇంతవరకు ఆయన దగ్గరగా, దేవుని దగ్గరగా ఫస్ట్ మనం చూసింది ఏది? ఎవరిని చూసాము? దేవుడు మనతో చేసినటువంటి నిబంధనను చూసాం. ఫస్ట్ నిబంధనను చూసాం. తర్వాత 4 జీవులను చూసాం. ఆ 4 జీవులు మనం ఏమనుకున్నాము? సృష్టిలోని ప్రధానమైనటువంటి వారు, మంచిదిగా ఇచ్చినటువంటి సృష్టి. సింహము, ఎద్దు, మనిషి, పక్షి. తర్వాత పెద్దలను చూసాం. ఇంకా అనేక విషయాలను చూసిన తర్వాత ఇప్పుడు దూతలను చూస్తూ ఉన్నాం. పరలోక రాజ్యంలో త్రియేక దేవుని తర్వాత ఎక్కువగా ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తులు ఎవరంటే మనుషులే, ఆయన బిడ్డలే. తరువాతే దూతలు. 24 పెద్దల దగ్గర ఉన్నారా? దూతల దగ్గర ఉన్నారా? 24 పెద్దల దగ్గర ఉన్నారా? 4 జీవుల దగ్గర ఉన్నారా? 4 జీవులే దగ్గరగా ఉన్నారు. సింహాసనంలోనూ చుట్టూ ఈ సృష్టి, ఆ సృష్టిలో మనం కూడా ఉన్నాం. దేవదూతలు సేవకులు మాత్రమే. దేవదూతలు సేవకులు మాత్రమే. ఓకే. వారి లెక్క కోట్ల కొలది ఉండేను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ఈ దేవదూతలందరూ యేసుక్రీస్తు ప్రభుల వారు గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందడానికి అర్హుడు అని గొప్పగా
స్వరమెత్తి వాళ్ళు పాడుచూ ఉన్నారంట. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి కిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వస్వమును సింహాసనాసనుడై ఉన్న వానికి గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని. మొత్తం అంతా సర్వసృష్టి పరలోకమందున్న ప్రతి సృష్టము, భూమి మీద ఉన్నటువంటి ప్రతి సృష్టము, సముద్రం ఉన్న ప్రతి సృష్టము అందరూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. అది నేను చూచాను అని చెప్పేసి అని అంటా ఉన్నాడు. ఆ 4 జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. ఆ 4 జీవులు ఆమెన్ అని చెప్పగా తర్వాత ఆ 24 పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. ఇది 5వ అధ్యాయమమ్మ. 5వ అధ్యాయంలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయము ఏంటి అంటే, పరలోక రాజ్య దర్శనాన్ని లేదా పరలోక రాజ్యం మర్మాన్ని, పరలోక రాజ్యంలో ఇక ముందు జరగబోయేటువంటి విషయాలను మనకు తెలియచేయాలి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు వధింపబడి ఉండాలి. ఆ కార్యము జరిగిన తరువాతే, గొర్రెపిల్ల వధింపబడిన తరువాతే ఈ కార్యాలన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే మనము చేసినటువంటి పాపానికి సర్వలోక పాప పరిహారార్థము ఒక పరిశుద్ధుని రక్తము చిందించబడాలి. అప్పుడే పాపంలో పడిపోయినటువంటి ఒక సర్వలోకము తిరిగి పరలోక రాజ్యానికి చేరుకోగలుగుతుంది. దానికోసం మనలందరినీ కూడా పరలోక రాజ్యం నుంచి బయటికి నెట్టివేయబడ్డ, అంటే ఏదైనా వనంలోంచి బయటికి నెట్టివేయబడ్డ మనలందరినీ తిరిగి, అంటే మలినమైపోయాం, పాపంలో పడిపోయాం, నీతి వస్త్రాలను కోల్పోయాం. మళ్ళీ ఆ నీతి వస్త్రాలు ధరించి తిరిగి మనము పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే మనకున్నటువంటి యొక్క పాపపు మురికి కడగబడాలి. మన పాపపు మురికి కడగబడాలంటే సామాన్యంగా ఆ మురికి పరిశుద్ధము కాదు. ఒక పరిశుద్ధుని రక్తం వల్లనే ఈ పాపపు మురికి కడిగివేయబడుతుంది. ఆ కార్యము జరగాలి. ఆ కార్యము జరిగితేనే, ఆ కార్యము ద్వారానే తిరిగి మనము పరలోక రాజ్యానికి చేర్చుకోబడతాం. మనం ఇప్పుడు దేవాది దేవుడు తన రక్తం ఇచ్చి కొని పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి దారిని, ఆ యొక్క భాగ్యాన్ని, అవకాశాన్ని మన ముందర పెట్టాడు. పెట్టి చూపిస్తూ ఉన్నాడు. ఇదో పరలోక రాజ్యం ఈ విధంగా ఉంటుంది. రెండవ రాకడ సంభవించే నాటికి ఇవన్నీ జరుగుతూ వస్తాయి. మీరు సిద్ధపడండి, మీరు అజ్ఞానంతో ఉండొద్దండి, బలము కలిగి ఉండండి, తెలివి కలిగి ఉండండి అని మనకు ఎవరిని తోడుగా పెట్టాడు? ఇప్పుడు ఇవన్నీ ఇవ్వటానికి బలాన్ని, తెలివిని, జ్ఞానాన్ని ఎవరిని తోడుగా పెట్టాడు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి తోడుగా మనకు ఉంచాడు. ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క జ్ఞానముతో, ఆ యొక్క బలముతో దేవుని రాకడలను మనము గుర్తెరగగలగాలి. దేవుడు రాకడకు సిద్ధంగా ఉండాలి. దేవుడు
దేవుడి రాకడికి, యేసయ్య రాకడికి సిద్ధంగా ఉండాలి అంటే ఏ విధంగా ఉండాలో మనకు ఈ ప్రకటన గ్రంథము నేర్పిస్తుంది. ఏమి జరుగుతాయి, ఏంటి నీ సిద్ధపాటు ఏ విధంగా ఉండాలి, నువ్వు సిద్ధపాటు లేకపోతే ఎక్కడికి వెళ్తావు, నువ్వు ఎవరితో నడుస్తూ ఉన్నావు, నువ్వు ఎవరితో నడుస్తూ ఉన్నావు, యేసయ్యతో నడుస్తున్నావా, సాతానుతో నడుస్తున్నావా? ఇది యేసయ్యతో నడిస్తే ఇది జరగబోతా ఉంది. యేసయ్యతో నడిచిన వారందరూ కూడా సియోను పర్వతానికి చేరుకుంటాడు. నూతన యెరూషలేము అనబడిన పరలోక రాజ్యానికి చేరుకుంటాడు. ఇంకా నువ్వు కళ్ళు తెరవకుండా నువ్వు సాతానుతో నడిస్తే ఇదో నువ్వు నమ్ముకున్నటువంటి సాతాను గతి ఈ విధంగా జరగబోతా ఉంది అని చెప్పేసి మనకు ప్రకటన గ్రంథం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనము తెలుసుకోవాలి, మనము అందరికీ ప్రకటించి అందరినీ రెండవ రాకడకు సిద్ధపరచగల వారమై ఉన్నాము. అందుకోసమే మనల్ని దేవాదేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మనల్ని ప్రత్యేకించుకొని ఏర్పాటు చేసుకున్నారు. దేవుడి తన వాక్యమును దీవించునుగాక. ఆమేన్.